హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రమ్ స్టిక్స్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2 డ్రమ్ స్టిక్స్ కట్ చేసి పీసెస్గా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ వాటర్, అలాగే 3 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు, అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం ఉప్పు వేసి ఒక 10 to 15 minutes బాయిల్ చేయాలి. మంచిగా మునక్కాడ ఉడికి అంతవరకు. సో స్పైస్ అనేది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి, మిరపకాయలు. సో అంతలోపు ఒక గిన్నెలో 2.5 cups గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అంటే చపాతీ పిండికి సరిపడా ఉప్పు 1.5 వేసాను. ఆల్రెడీ మునక్కాడలో కొంచెం ఉప్పు వేసాను, సో చూసి వేసుకోండి. సో ఇదంతా కలిపి పక్కన పెట్టుకొని, సో ఇప్పుడు మునక్కాడలు బాగా ఉడికేలాగా చూసుకోవాలి మనం. ఆల్మోస్ట్ 5 minutes అయ్యింది. సో ఇంకొక 5 minutesలో బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఆ మునక్కాడ అంతా ఉడికింది కదా, దాన్ని ఒక జార్లో వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసేయాలి. చాలా మెత్తగా అంటే మెత్తగా. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీరు. అది చాలా మొత్తం ప్యూరీ లాగా అవ్వాలి ఇలా. సో ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని ఈ లిక్విడ్ అంతా స్ట్రెయిన్ చేయాలి. పీచ్ మొత్తం సపరేట్ చేయాలి, లిక్విడ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. సో మనం ఆ లిక్విడ్తోనే ఇప్పుడు ఆ చపాతీ పిండి అంటే గోధుమ పిండిని కలుపుకుంటాం అన్నమాట. సో అలా అంతా స్ట్రెయిన్ చేసేసి, సో నేను అది ఇంకొంచెం వాటర్ జార్లో వేసేసి అది కూడా జార్ అంతా క్లీన్ చేసి వేసేసాను అనమాట. సో ఇప్పుడు నాకు ఆ స్ట్రెయిన్ అయిన వాటర్ ఒక కప్పు నుంచి ఒక కప్పు మీద ఇంకొంచెం అయ్యిందనమాట. ఐ మీన్ 1 cup అండ్ 1 more is 1/4 cup. సో అదంతా నేను ఆ గోధుమ పిండిలో వేసేసి మంచిగా చపాతీ పిండి మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సాఫ్ట్గా అంతవరకు కలిపేసాను అనమాట. సో కొంచెం వేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత లిక్విడ్ కావాలి అని. సో నాకైతే అయిన మొత్తం లిక్విడ్ సరిపోయింది ఆ 2.5 cups ఆఫ్ గోధుమ పిండికి. సో కొంచెం ఆయిల్ వేసి ఒక 30 minutes రెస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఒక 30 minutes తర్వాత మనము కొంచెం చపాతీ పిండి తీసేసుకొని చపాతీలు ఒత్తేసుకోవాలి. సో వేడిగా కాగిన పెన్నం మీద చపాతీ వేసేసి కాల్చుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కాల్చాను. నా పిల్లలు తింటారు కాబట్టి. సో మన ఇష్టం, నెయ్యి ఆర్ నూనె. సో వీ ప్రిఫర్ ఓన్లీ ఘీ. నెయ్యి వేసి కాల్చేసి, సో దీనికి సైడ్ డిష్గా మనము అలాగే తినొచ్చు, రైతా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం హోమ్మేడ్ టొమాటో కెచప్ పెట్టాను కిడ్స్కి, అండ్ కొంచెం టొమాటో చట్నీ పెట్టాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. బాయ్.